సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కరెంటు సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం కేటాయింపుతో హర్షం. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేదో చెప్పాలన్న డాక్టర్ లక్ష్మణ్. మిర్యాలగూడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్న వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కళాకారులకు చేయూతనివ్వడం సామాజిక బాధ్యత అన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల. మహాన్యూస్ పై దౌర్జన్యం చేయడం హేయమైన చర్య. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన జర్నలిస్టులు, జేఏసీ నాయకులు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ. పర్యావరణ పరిరక్షణ సమిష్టి బాధ్యత అన్న గ్రీన్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ ముప్పారపు నరేందర్. బీజేపీ నాయకులు సలిగంటి వీరేంద్ర. సూర్యాపేటలో వైద్యం వికటించి 3 నెలల బాబు మృతి. టీఎస్సీవీ రాష్ట్ర కార్యదర్శిగా కోలా మహేష్ నియామకం. పాల సంఘం చైర్మన్ గా 3వ హాట్ ట్రిక్ సాధించిన ఢిల్లీ శేఖర్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గ్రామాలలో ప్రజలకు పొంచి ఉన్న విద్యుత్ ప్రమాదం వెంటనే పరిష్కరించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాలలో నివాస గృహాలపై నుండి 11 kV విద్యుత్ వైర్లు వేలాడుతూ ప్రజల ప్రాణాలను బలికొనడానికి సిద్ధంగా ఉన్నాయని గ్రామ ప్రజలు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విన్నవించుకున్నారు. గ్రామాలలో ప్రజలకు పొంచి ఉన్న విద్యుత్ ప్రమాదం వెంటనే పరిష్కరించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాలలో నివాస గృహాలపై నుండి 11 kV విద్యుత్ వైర్లు వేలాడుతూ ప్రజల ప్రాణాలను బలిగొనడానికి సిద్ధంగా ఉన్నాయని గ్రామ ప్రజలు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విన్నవించుకున్నారు. శనివారం నాంపల్లి మండల పరిధిలోని దామెర గ్రామంలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా అధికారులకు సూచన చేస్తున్న సందర్భంగా విద్యుత్ వైర్లు నివాస గృహాలపైన ప్రమాదకరంగా ఉన్నాయని గమనించిన ఆయన వెంటనే విద్యుత్ అధికారులను పిలిచి సమస్యను చూపించి పరిష్కరించాలని ఆదేశించారు. నాంపల్లి మండలంలోని దామెర గ్రామ పంచాయతీని విద్యుత్ సమస్యలు లేని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా చూపాలని విద్యుత్ ఏఈ శివప్రసాద్ రెడ్డిని ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలోని వీధులలో పర్యటిస్తున్న సందర్భంగా కరెంటు స్తంభాలకు పట్టపగలే వీధి లైట్లు వెలుగుతున్న విధానాన్ని గమనించి విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని, గ్రామాలలోని విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు సూచించారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి నాంపల్లి మండల పరిధిలో గతంలో ఉన్న సబ్స్టేషన్లకు అదనంగా ప్రస్తుతం నూతన సబ్స్టేషన్లో ఏర్పాటు చేసినట్టు, త్వరలోనే మండలానికి మరికొన్ని గ్రామాలలో మినీ విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రజలకు, అధికారులకు మునుగోడు శాసనసభ్యులు తెలిపారు. ఎక్కడి నుంచి పోవాలి, పొలంలోకి పోతుందా, చెట్లోకి పోతుందా అని స్థితి అన్న రైతుతో ఇట్లా మాట్లాడి ఏదో ఒకటి మాత్రం విలేజ్లో ఇల్లు ఉండొచ్చు. రమ్మండి సార్. పోల్ మంద ఉందంట సార్. అయిపోద్దా పక్కన ఇక్కడ ఒక ఆయన చెప్పిన టచ్లు ఉందా ఏమని మొత్తం సిఎండి దగ్గర మొత్తం తెలంగాణ హైదరాబాద్ లో ఒక పోల్ బంధం వైర్ కలెక్షన్ ఇస్తే సార్ అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందట సార్. అది పట్టించుకుంటలేదు సార్. మెయిన్ మీద డిపెండ్ అయి ఉంది. ఏం పేరు నీ పేరు? ఎన్ని రోజులే వచ్చి 2 years. ఇప్పుడు సార్ తోటి మొత్తం ప్రాబ్లం చెప్పినావా? ఇప్పుడు మీ మండలంలో ఏమేమి సబ్స్టేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇనాగ్రేషన్
కొబ్బరికాయ కొట్టే శంకుస్థాపన ఒకటి ఉంది, ఇనాగ్రేషన్ ఒకటి ఉంది. ఏదో ఇనాగ్రేషన్ ఏది ఇనాగ్రేషన్ చేయాలి, కొబ్బరికాయ కొట్టేది ఏది మాందాపురం సార్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఇప్పుడు మొత్తం మన నియోజకవర్గానికి ఇప్పుడు ఈ 3 శంకుస్థాపన చేస్తున్నాం, 3 ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఈ నెక్స్ట్ వీక్లో అన్ని రెడీ అయిపోయినాయి. ఇంకొక 15 సబ్ స్టేషన్లు ప్రపోజల్ సిఎండి ఆఫీస్కి వెళ్ళిపోయినాయి. నేనే దగ్గర నుండి చేయించిన 15 ఇది ఉందా. నాంపల్లి 4 ఉన్నాయి. మాకేం పని లేదురా నాయన, ఇదే పని చేస్తాను. బందే ఉన్నాయి. అవన్నీ లైట్లు 2 days టైంలో బటన్ పెట్టాలి, స్విచ్ ఆన్ ఆఫ్. ఊర్లో మొత్తం నీది రెస్పాన్సిబిలిటీ. నువ్వు నాకు మళ్ళీ చెప్పక, ఏం రీజన్ చెప్పక. ఊర్లో డే టైంలో లైట్లు ఏం మెసేజ్ పోతుంది? కరెంట్ ఫ్రీగా వస్తుందా? ఇళ్ళ మీద కూడా వైర్లు ఉన్నాయి సార్, అది చేపిద్దాం. ఇవన్నీ ఈ వైర్లను చేంజ్ చేపిద్దాం. ఇది నేను దానికి పెద్ద ప్రణాళిక తయారు చేసిన, ఫండ్స్ వస్తున్నాయి. మీరు అది నేను చేపించే బాధ్యత నాది. ఇండ్ల మీదకి వెళ్ళి వైర్లు పోయి ఇట్లునే చూసినాం. ఇవన్నీ చూపించి అన్నీ చేపించే బాధ్యత నాది. పెద్ద ఎత్తున ప్రణాళిక చేసినాం మన కాన్ఫరెన్స్ గురించి. నేను రోజు మాట్లాడుతున్నా దాని గురించి. చాలా ప్రాబ్లం అయింది సార్. 2 నిమిషాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించుట కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరుకు కృషి చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ జిల్లా నాయకులు మంచాల రంగయ్య ఆదివారం హైదరాబాద్లో ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించుట కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరుకు కృషి చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ జిల్లా నాయకులు మంచాల రంగయ్య ఆదివారం హైదరాబాద్లో తన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంచాల రంగయ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కృషి ఫలితంగా ప్రతిష్టాత్మకంగా నవోదయ కేంద్రీయ పాఠశాలలు కేటాయించడం వలన తన చిరకాల స్వప్నం నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం 10వ తరగతి 6వ తరగతి వారికి తాత్కాలికంగా రెడ్డి హాస్టల్లో ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఆసక్తి కలవారు కళాశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలన్నారు. జవహర్ నవోదయ విద్యాలయంలో హాస్టల్ వసతి, కేంద్రీయ విద్యాలయంలో డే స్కాలర్స్ వసతి కలదని తెలిపారు. బాలబాలికలకు అడ్మిషన్లు లభించినని, పూర్తి వివరాలు త్వరలో నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలియజేయనని తెలిపారు. కేంద్రంలో 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలని రాజ్యసభ సభ్యులు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలో బీసీ సంఘాల నాయకులతో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే కులధరణపై బీసీ సంఘాల నాయకులు అభిప్రాయాలు తీసుకున్నారు. కేంద్రంలో 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ సంఘాల నాయకులతో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే కులధరణపై బీసీ సంఘాల నాయకులు అభిప్రాయాలు తీసుకున్నారు. స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వారు 1931లో చివరిసారిగా దేశంలో కులగణన చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పని ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. దేశవ్యాప్తంగా బీసీల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు జనగణనతో పాటు కులగణన నిర్వహించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలలో గల బీసీ సంఘాల ముఖ్య నాయకులు, భాజపా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి,
పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय जय माता, जय जय माता. కొత్త వైవాహిక వచ్చింది కాదు. స్వాతంత్రం రాకపూర్వం కూడా బ్రిటిష్ కాలంలో వాళ్ళు చేపట్టేటువంటి కులగణనలో జనగణనలో కులాన్ని ప్రాతిపదిక చేసుకొని వాళ్ళు లెక్కలు తీస్తారు. ఆనాడు ఉన్నటువంటి సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం 1931 వరకు, అంటే దాదాపు 1821 నుంచి 10 సంవత్సరాలకు జరిగే జనగణనలో కులాన్ని కూడా ప్రాతిపదిక తీసుకొని లెక్కలు తీసేటువంటి 1931 వరకు నిరంతరం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలు జరిగే ప్రక్రియ. 41లో ఆ రోజు ప్రపంచ యుద్ధం సంభవించింది, సాధ్యం కాలేదు. తర్వాత 1951లో జరగాల్సినటువంటి కులగణన ఎందుకు ఆగిపోయింది? స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఎందుకు ఆగిపోయిందో మీరు కుల సంఘాల నాయకులు ఆలోచన చేయాలి. చాలా విషయాలు చెప్పారు మనం. కాబట్టి మనం అనుకునేటువంటి సమస్యలు, మన అధికారాలు, హక్కులు సాధించాలంటే ఎవరికి వాటి పట్ల స్పృహ ఉన్నది, న్యాయం చేసేటువంటి చిత్తశుద్ధి ఉన్నది ఆలోచన చేయకుండా మరి గాడికి గడ్డేసి మళ్ళీ పాల్గొందామంటే తగ్గిపోయాం. కాబట్టి ఎంత మనము గుడ్డి నమ్మకాలతో స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఎందుకు కులగణన ఆగిపోయింది. 1948లో సెంట్రల్ సెన్సస్ యాక్ట్ తీసుకురావడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మన మొదటి ప్రధానమంత్రి. ఆ సెంట్రల్ సెన్సస్ యాక్ట్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చేపట్టినటువంటి కులగణన, ఆ సెన్సస్ యాక్ట్ లో ఎస్సీ ఎస్టీ మినహాయిస్తే వేరే కులాలు ఎవరు కూడా అందులో ప్రాతిపదికగా మరి జనగణన జరగడానికి వీలు. తెలియజేస్తా ఉన్నాం. బీసీ వాళ్ళకి రాజకీయంగా అన్నింటిలో రంగాలలో జరుగుతున్న అన్యాయం మాత్రం అందరికీ తెలుసు. మన తెలంగాణ తరఫున మన లక్ష్మణ గారు జాతీయ అధ్యక్షులుగా తీసుకున్న కూడా మనందరికీ అదృష్టం. ఈ కులగణన చేసేటువంటి ప్రక్రియలు నేను ఒక 3 సూచనలు చేస్తున్నాను. గతంలో బీసీలకు సంబంధించి లేదా ఎస్సీలకు సంబంధించి సామాజిక న్యాయ విశ్లేషణ జరుగుతున్నటువంటి కోణంలో కాలేకర్ కమిషన్, తర్వాత టెండర్ కమిషన్ గతంలో ఇట్లా. నమస్కారం. ఈరోజు నల్గొండ జిల్లాలో జనగణనతో పాటు కులగణన చేస్తూ ఉన్నటువంటి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కుల సంఘ నాయకులు అందరూ ఈరోజు గౌరవ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరి బలోపేతం కావడానికి ఒక మూల స్తంభంగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఈ యొక్క సదస్సుకి ఇచ్చేసినారు. మరి కుల సంఘ నాయకులు, అదేవిధంగా మరి రిటైర్డ్ ఆల్ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా అందరితో పాటు ఈరోజు ఇంటరాక్ట్ అయ్యి మరి వారి అభిప్రాయాలు కూడా మరి నరేంద్ర మోదీ గారికి మరి వీరికి లక్ష్మణ్ ద్వారా తెలియజేయాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు లక్ష్మణ్ గారిని సంబోధించాలని కోరుతాం. మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సాగర్ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మీడియాపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలంటూ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు.
మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సాగర్ రోడ్లోనే మహాత్మాగాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మీడియాపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలంటూ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. మహానగరంలో నడిబొడ్డున మహాన్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియాపై అనేక చోట్ల జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. మహాన్యూస్ కార్యాలయంపై రాళ్లు, ఇనుపరాడ్లు, కర్రలు ధరించి ముక్కుమడిగా దాడి చేయడం, సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడడం హేయమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అణిచివేసే ఇలాంటి సంఘటనను పునరావృతం కాకుండా ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర లేకుండా ముందుకు పోలేమని అనేక సందర్భాలలో బాసరా అధినేత ప్రకటించిన సందర్భాలు ఉన్నాయని, తిరిగి ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు నిజాలను జీర్ణించుకోలేక మీడియాపై దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దాడులకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి చేసిన నిందితులను వెంటనే వదిలాలి జర్నలిస్టుల ఐక్యత, ఖండించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ఐక్యత, ఐక్యత, వదిలాలి జర్నలిస్టుల ఐక్యత. పత్రికా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను. कल दोपहर में टीआरएस पार्टी के गुंडों की जानिब से महान्यूज़ न्यूज़ चैनल के ऑफिस के ऊपर जो पत्थरों से और गुंडे सो वहाँ पर जो गुंडागिरी करे हैं, हम मिर्यालगुड़ा सहाफ़ियों की जानिब से टीआरएस पार्टी के गुंडों पर सख्त मुखालिफत करते हैं और हम सहाफ़ी मिर्यालगुड़ा डिमांड करते हैं कि उन गुंडों को फौरी तौर पर उनको अरेस्ट करें और सख्त से सख्त रेवंत रेड्डी हुकूमत जैसे उनको सजा दें. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, ఖండించాలి ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, కాపాడాలి పత్రికా స్వేచ్ఛను. మహాన్యూస్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో దుండగులు విజృంభించి దాడులు చేయటం దారుణం. ఇటువంటి సంఘటనలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈ సంఘటన మొదటిసారి జరిగినట్టు నేను భావిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయటం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలి ప్రభుత్వం, ఎవరైనా కానీ కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగవు. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి, తూతూ మంత్రంగా అరెస్ట్ చేసి, తూతూ మంత్రంగా వదిలిపెడితే
మళ్ళీ దాడులు జరుగుతూనే ఉంటాయి. అందుకోసం కఠినంగా వివరించాలి, ప్రభుత్వం కఠినంగా వివరించాలని కోరుతున్నాం. మహానీష్పై జరిగిన దాడిని ఖండించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది. ముఖ్యంగా వాస్తవాలు ప్రచురించిన మహానీష్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. అలాగే మిర్యాలగూడ పట్టణంలో మహానీష్పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టు మిత్రులందరికీ కృతజ్ఞతలు. మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాను. దాడి అమానుషం. మహాన్యూస్పై దాడి చేసిన దుండగులకు సహకరించిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోరుకుంటున్నాను. మీడియా స్వేచ్ఛను ఈ పాలకులు హరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవాలు రాస్తే జీర్ణించుకోలేని పరిస్థితి ఈరోజు నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలను ఖండించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రధానంగా నిన్న హైదరాబాద్ మహాన్యూస్ ఛానల్పై ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ గుండాలు దౌర్జన్యాలు దిగడం, చంపుతామని బెదిరించడం హేమమైన చర్య. ఒక మీడియా రంగంపై, ఒక మీడియా కార్యాలయంపై దాడి చేయడం ఎంత ధైర్యం వాళ్ళకి అనే విషయాన్ని ప్రజలు కూడా గ్రహించాలి. అధికారం లేకపోయినప్పుడు కూడా ఒక మీడియా సంస్థపై దాడి చేసి వారిని నష్టపరచడం సరైనది కాదు. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ యొక్క మీడియా సంస్థపై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మహాన్యూస్పై నిన్న జరిగిన దాడిని జర్నలిస్టులందరి తరఫున, మిర్యాలగూడ జర్నలిస్టులందరి తరఫున ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు మా వ్యవస్థకే ఒక గొడ్డలి పెట్టులాగా మారినాయి. నిజాలు రాస్తే మీపైన దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకునే మార్గాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు, లేదంటే లీగల్గా ప్రొసీడ్ కావచ్చు, లేదంటే డిబేట్లు పెట్టి వాళ్ళు చెప్పింది తప్పని చెప్పొచ్చు. అంతేగాని వ్యక్తిగతంగా కర్రలు, రాళ్లతోటి ఆఫీసులపై దాడులు చేసి విలేకరులను భయభ్రాంతులకు గురి చేసి చంపడానికి ప్రయత్నించడం రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. రైతులకు చట్టాలను చుట్టంగా చేయడమే లక్ష్యంగా భూమి సునీల్ సాధ్యంలో లిప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాగు న్యాయయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోదండరెడ్డి పాల్గొన్నారు. రైతులకు చట్టాలను చుట్టంగా చేయడమే లక్ష్యంగా భూమి సునీల్ సాధ్యంలో లిప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాగు న్యాయయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొన్నారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలో రైతుల కొరకు ఏర్పాటు చేసిన సాగు న్యాయయాత్ర కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల కాలంలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదని, రైతుల సంక్షేమం కొరకు రైతును రాజుగా నిలబెట్టడం కొరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా రైతులు తమ సమస్యలను రైతు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం భూభారతి చట్టం రూపకర్త భూమి సునీల్ మాట్లాడుతూ రైతులు పంటలు పండించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్ప రైతు చట్టాలపైన సరైన అవగాహన కలిగి లేకపోవడం వలన రైతులు వెనుకబడుతున్నారని ఆయన అన్నారు. రైతులు వారి చట్టాలను ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు ఏడిదొడ్ల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అవగాహన లేక నాణ్యత లేని కల్తీ విత్తనాలను సుదూర ప్రాంతాల నుండి కొనుగోలు చేసి నష్టపోతున్నారని, వారి పట్ల అశ్రద్ధ వహించకుండా ప్రభుత్వం నాణ్యతతో కూడిన విత్తనాలను అందించడానికి ప్రతి మండల కేంద్రంలో విత్తన సేకరణ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, భూభారతి చట్టం వ్యవస్థాపకులు భూమి సునీల్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు, సంపాదకులు సిరందాసు ప్రవీణ్, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, త్రివేణి సంగమం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈదా శేఖర్, నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న వర్షాకాలం పంట కంటే ముందు ఓపెన్గానే అందరినీ రైతులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులకు చెప్పిండు, మీరెక్కడ కూడా కల్తీ విత్తనాలు అమ్మితే సీరియస్గా వాళ్ళపైన చర్య తీసుకోండి అనే మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు. ఇక్కడ ఉన్న ఎవరైతే అగ్రికల్చర్ కానీ మిగతా డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉన్నారో మీ బాధ్యత అది. ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కల్తీ విత్తనాలు అమ్మడానికి లేదు. అది ఏదైనా కానీ, పత్తి కానీ, ధాన్యం కానీ, మొక్కజొన్నలు కానీ, ఏవైనా మీ బాగా ఇబ్బందులు పడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు పక్కన మీటింగ్ పెట్టకూడదు, బాగా ఇక్కడంతా తడి పొలాలు తక్కువ, అన్ని చెలకలే. అప్పట్లో ఆముదాలు బాగా పండించుకున్నాం. ఇప్పుడు ఆముదాలు పోయినాయి, పత్తి పంట బాగా పండిస్తున్నారు. ఈ పత్తి పంట పండించడంలో ఇప్పుడే వారు అన్నారు, ఈ పత్తి పంట విత్తనాల విషయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాండింగ్ వేసుకోవడానికి ఒక విధానం ఉంది. 10 మంది రైతులు కలిసి సెల్ఫ్ బ్రాండింగ్ వేసుకుంటే కనుక ఆర్గానిక్ ఉత్పత్తిగా దాన్ని మార్కెట్లో అమ్ముకోవచ్చు. చాలా సందర్భాల్లో మనం పండించిన దానికి ఆర్గానిక్ బ్రాండ్ లేకపోవడం వల్ల మార్కెట్లో నష్టపోతున్నాం. కాబట్టి ప్రవీణ్ గారు మీరు ఒకసారి డీటెయిల్గా అలాగే బ్రాండింగ్ ఎట్లా వేసుకోవాలని ఒకటి. రెండోది, మీరు ఏదైనా కొత్త వంగడాలు కనిపెడితే రైతు కనిపెట్టిన కొత్త వంగడాలు రిజిస్టర్ చేసుకొని దాన్ని డబ్బు చేసుకోవచ్చు. అందుకోసం 2001లో చట్టం వచ్చింది. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు 3600 కొత్త వంగడాలు ఆ అప్లికేషన్ ఎవరికి పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఆ బ్రాండ్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ మార్కెటింగ్ చేయాలి అనేది కావాలి. ఇది తెలియాలి అంటే నేను ముందు కొత్తగా కోదండరెడ్డి సార్ నిరంతరం రైతుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వారు. ఆయన గురించి అందరికీ తెలుసు. 50 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అవినీతి మచ్చలేనటువంటి నాయకుడు అనేది నాంపల్లి మాజీ ఎంపీ, అదేవిధంగా 2 టర్ములు మండల రైతు కన్వీనర్గా చేయడం జరిగింది. సార్, మా ప్రాంతం ఎక్కువ కాటన్ మీద ఆధారపడి ఉంది. రైతులు ఏంటంటే, ఎక్కడైతే మనకు మార్కెట్లో ఒరిజినల్ పత్తి విత్తనాలు 900 ఒక ప్యాకెట్ దొరుకుతుంది అనుకోండి, అదే పత్తి విత్తనాలు ఎవరైనా 400, 450, 500 రూపాయలు కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి చేయూతనివ్వడం సామాజిక బాధ్యత అని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాకాలపాటి కృష్ణయ్య కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని హాజరైన కళాకారులకు ప్రశంసా పత్రాలు, షీల్డ్లు అందజేశారు. కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి చేయూతనివ్వడం సామాజిక బాధ్యత అని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాకాలపాటి కృష్ణయ్య కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక KTPS సీతారామ కళ్యాణ మండపంలో 2వ రోజు ఆదివారం కార్యక్రమాల్లో కొత్వాల ముఖ్య అతిథిగా పాల్గొని
హాజరైన కళాకారులకు ప్రశంసా పత్రాలు, షీల్డులు అందజేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ కళల పట్ల రోజురోజుకు ఆదరణ కరువవుతున్న ప్రస్తుత తరుణంలో కళలను ప్రోత్సహించే విధంగా నాటకోత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు అభినందనీయులన్నారు. కళాకారుల సమస్యల పరిష్కారం పట్ల తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని కొత్వాల అన్నారు. సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా కొత్వాలతో పాటు హాజరైన బీఆర్ఎస్ పాల్వంచ పట్టణ అధ్యక్షులు మంతపూరి రాజుగౌడ్లను నిర్వాహకులు శాలువా, షీల్డ్తో సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సంగీతం, జానపద, శాస్త్రీయ ప్రదర్శన, కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపూరి రాజుగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పాకాలపాటి రోషయ్య చౌదరి, వై వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, కందుకూరి రాము, కొండేటి శాంతివర్ధన్, దండోరా శ్రీను, ఎల్లాగౌడ్, డిష్ నాగేశ్వరరావు, జొన్నాడ కృష్ణ, పన్నా శ్రీనివాస్, షేక్ బాషా, బాలస్వామి, మోహన్ కృష్ణ, సత్యశ్రీ, పిట్టల కృష్ణ, షేక్ కాసిం, హరినాథ్, ధర్మరాజుల శంకర్రావు, జొన్నాడ వీరాచారి, గడ్డం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గత 14 సంవత్సరాలుగా గత 15 సంవత్సరాలుగా పాకాలపాటి కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పాకాలపాటి రోషయ్య చౌదరి గారు కంటిన్యూగా పాల్వంచలో సాంస్కృతిక కార్యక్రమాలు 3 రోజులు నిర్వహిస్తూ తండ్రిని మర్చిపోకుండా నిత్యం ఇంట్లో కొలుస్తూ అలాగే పబ్లిక్ లో కూడా తండ్రి పేరుని ప్రఖ్యాతల్ని నిలిచే విధంగా కృషి చేస్తున్న రోషయ్య చౌదరి గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ వారికి చేదోడు వాదోడుగా మొత్తం ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా దర్శకత్వం వహిస్తున్న మా సోదరుడు పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్ గారు, వీళ్ళిద్దరికి తోడుగా ఇప్పుడు కొత్త పాత్ర కూడా వచ్చింది. మా మిత్రుడు ఇటీవలే ఏటీపీఎస్ లో ఏడీగా రిటైర్ అయిన వై వెంకటేశ్వర గారు, తను మీరు చేసే 10 రోజుల శ్రమ ఇది ఏమే వట్టి కావట్లా. ఇక్కడ మనందరం కూర్చొని ఉపన్యాసాలు ఇస్తున్నాం, నాటకాలు వేస్తున్నాం, కళలు చేస్తున్నాం అంటే వట్టిగా కావట్లా. దీని వెనక కఠోర శ్రమ. గత 10 రోజులుగా వీళ్ళు ముగ్గురు కూడా ఈ టీం ఎక్కడ ఉన్నామంటే కేటీపీఎస్సీ గారి దగ్గర, ఎక్కడ ఉన్నారంటే అలానే గెస్టులు పిలవడానికి కొత్తగూడెం, షీల్డ్లు తీసుకోవడం. గత 10 రోజులుగా నిత్యం చేస్తున్న ఈ ముగ్గురు త్రయానికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సోదరుడు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, నాకు అత్యంత సోదర సమానుడు మంతపూరి రాజుగౌడ్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాలు పంచుకుంటున్న మరో సోదరుడు కాపర్తి వెంకటాచారి గారు, మా
అత్యంత ఆప్తుడు, అలాగే మాతో వెన్నంటి ఉండే వ్యక్తి, దండోరా సీనుగా పిలువబడుతున్న వ్యక్తి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టు జేఏసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాన్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన బీఆర్ఎస్ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు జేఏసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాన్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన బీఆర్ఎస్ గూండాలను కఠినంగా శిక్షించాలి, మీడియా స్వేచ్ఛను హరిస్తున్న రాజకీయ పార్టీల దౌర్జన్యాన్ని ఖండించాలి, దౌర్జన్యానికి పాల్పడిన నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జర్నలిస్టు జేఏసీ నాయకులు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు ఇప్పుడు అదే రాష్ట్రంలో దాడులకు గురవడం అంటే మీడియా స్వేచ్ఛపై తీవ్ర దాడిగా పరిగణించాలని, ప్రభుత్వం స్థాపించిన ఎస్ఐటీను ఉటంకిస్తూ నిజాలు బహిరంగం చేస్తున్న మహాన్యూస్పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. మీడియా సంస్థల ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నాయని, చట్టం ద్వారా చర్యలు తీసుకోవచ్చును, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే అన్నారు. మీడియా హక్కులను కాపాడే విధంగా ప్రత్యేక చట్టాలు రూపొందించాలని, దాడికి పాల్పడిన వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంటు కృష్ణ, దేవరశెట్టి వేణుమాధవ్, ఐతగాని రాంబాబు గౌడ్, గుణగంటి సురేష్ గౌడ్, తల్లాడ చందన్, బుక్క రాంబాబు, శ్రీనివాస్ నాయుడు, మోత్కూరి మధు, సత్యన్యూస్ రిపోర్టర్ నందిపాటి సైదులు, ఏరుకల సైదులు గౌడ్, ఉయ్యాల నరసయ్య గౌడ్, వేల్పుల ప్రవీణ్ కుమార్, మహాన్యూస్ సురేందర్, తండు వెంకటేష్ గౌడ్, రాచకొండ రామచంద్రరాజు, అహ్మద్ పాషా, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మూడు వ్యవస్థలు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ తర్వాత అత్యంత విలువైనది, అత్యంత ప్రధానమైనది ఫోర్త్ పిల్లర్గా చెప్పుకునే మీడియా వ్యవస్థ. అలాంటి ఫోర్త్ పిల్లర్ మీడియా వ్యవస్థ నిజాలను నిక్కచ్చిగా ప్రచారం చేస్తూ, ప్రచురింపజేస్తూ ప్రజల పక్షాన కొట్లాడేది మీడియా మాత్రమే. అలాంటి మీడియానే తప్పుడు వార్తలు వచ్చాయని
తప్పుడు వార్తలు వచ్చాయని, తప్పుడు కథనాలు ప్రచురించారని భౌతిక దాడులకు దిగడం ఇది ప్రజాస్వామ్యంలో ఏమైనా చర్య? మీకు లీగల్ టీములు ఉంటున్నాయి, ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, రాజ్యాంగం కల్పించిన చట్టాలు ఉన్నాయి, జ్యుడిషియరీ వ్యవస్థ ఉన్నది. మీకేదన్నా పరువుకు భంగం కలిగితే కోర్టులు చట్టాలు ఉన్నాయి, వాటి ద్వారా న్యాయం పొందాలి. అంతేగాని వ్యక్తిగా నరుక్కుంటూ చంపుకుంటూ దాడులు చేస్తూ హింసకు పాల్పడుతూ ప్రత్యక్ష భౌతిక దాడులు దిగడం అనేది ప్రజాస్వామ్యంలో చిక్కుచేటు. ఇట్లాంటి వ్యవస్థలను మనం కాపాడుకోవాలి తప్ప మీడియా వ్యవస్థ పైన దాడి అనేది ఒక ప్రజాస్వామ్యానికి మాయనమచ్చగా చెప్తున్నాం. కాబట్టి ఇకనైనా పార్టీలు ఎవరైనా, ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టుల హక్కులకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారంటూ మీడియా సంస్థల మీద, మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడాన్ని సూర్యాపేట జర్నలిస్టులందరి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా 2 రాష్ట్రాలలో కూడా మీడియాకు రక్షణ కరువైపోయింది. వ్యతిరేక వార్తలు ప్రచారం చేశారంటూ, లేకపోతే తమకు ఇష్టం లేని వార్తలు ప్రసారం చేశారంటూ పలు సందర్భాలలో మీడియా సంస్థల మీద, మీడియా ప్రతినిధుల మీద దాడి చేయటము ఏమైనా చర్య? ఒకవేళ మీకు నచ్చని వార్తలు ఏమైనా ఉంటే, మీకు గిట్టని వార్తలు ఏమైనా ప్రసారం చేసినట్టు మీరు భావిస్తే మీరు చట్ట ప్రకారంగా నిరసన వ్యక్తం చేస్తూ, లేకపోతే ఏమైనా చట్ట ప్రకారమైన చర్యలు ఆ మీడియా సంస్థల మీద కానీ, మీడియా ప్రతినిధుల మీద కానీ తీసుకోవడానికి మీకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి. అంతేగాని మేము మీడియా సంస్థల్ని పగలగొడతాం, మీడియా ప్రతినిధుల మీద దాడి చేస్తామంటే మేము మీడియా 2 రాష్ట్రాల పరంగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎటువంటి నిరసన వ్యక్తం చేయడానికైనా చెప్పి వెనకాడమని చెప్పి నేను ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి ఈ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదే సమయంలో మనం కొన్ని మీడియా కూడా కొన్ని విలువలు పాటించాల్సిన అవసరం ఉన్నది. యూట్యూబ్ ఛానళ్ళ కంటే అధ్వానంగా శాటిలైట్ మీడియా అనవసరమైనటువంటి తప్పిదాలు చేసినటువంటి నీకు థంబ్నెయిల్స్ని పెట్టి ఇతరుల మనోభావాలను దెబ్బతీసంగా ఎవరు కూడా ప్రసారం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకేమైనా లోపాయకారంగా పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు. పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో బారులు తీరి భక్తులు ఉన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట పుష్కరిణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
अहोत्रा तत्तधात्वाजन्त्यप्तयोनिरामृणस्वाघृतेन इदं विष्णुर्यक्रमे त्रेधानदेवनं नमूढमत्स्यमान्द्रे स्वाहा श्रीविष्णवे परमात्मन इदम् ओम वसोद्धाराजुहोति अनवसरयो प्रदानप्रदेशसंयसका तद्विष्णा परमपरंजरा सिद्धधोर्यः वीरचरादने स्वाहा 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 ओम स्वाहा पार्वतीका प्रेषयाम परमशा प्रेषयाम प्रविशा प्रेषयाम प्रविशा प्रेषयाम పర్యావరణ పరిరక్షణ సమిష్టి బాధ్యతని గ్రీన్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ ముప్పారపు నరేందర్, బీజేపీ నాయకులు సలిగంటి వీరేంద్రలు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ దశరథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి ఇంటింటికి తిరిగి గుడ్డ సంచులు పంపిణీ చేశారు. భావితరాలకు మంచి వాతావరణం అందించడంతో పాటు ప్రస్తుత వాతావరణం కాలుష్యం నివారణతో పాటు వర్షాలు పడి పాడి పంటలతో సమాజ అభివృద్ధికి తోడ్పాటు అవుతుందన్నారు. ప్రతి మనిషి సుమారు 7 నుంచి 8 మొక్కలు నాటితే వారికి జీవితాంతం సరిపోయే ప్రాణవాయువు లభిస్తుందన్నారు. దశరథ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎస్వివి ప్రసాద్ సహకారంతో ప్రధాన కార్యదర్శి కోరిపల్లి సురేష్ కుమార్, ఉషారాణి దంపతులు గుడ్డ సంచులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు, తిరుమల నగర్ అధ్యక్షుడు బండి పాపిరెడ్డి, రాము యాదవ్, జలేందర్, మల్లయ్య, యాదయ్య, వెంకటరెడ్డి, గోపిరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, భిక్షం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్, రాజశేఖర్, గ్రీన్ క్లబ్ ఉపాధ్యక్షుడు బొలిశెట్టి మధు, కోశాధికారి ఉప్పల శ్రవణ్, మిర్యాల వెంకటేశ్వర్లు, తల్లాడ రామచంద్రయ్య, సోమా సురేష్, కొక్కుల సంపత్, రావిరాల సురేందర్, గుండా కిరణ్, అనంతుల సువర్ణ, లక్ష్మి, ముప్పారపు విజయలక్ష్మి, డాక్టర్ శిరీష కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఎస్సీవీ రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది నర్రి స్వామి కుర్మ పాల్గొని టీఎస్సీవీ రాష్ట్ర కార్యదర్శిగా కోలా మహేష్ని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అఖిల భారతీయ న్యాయవాద సంఘటన మంచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మునుగోడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదికను విస్తరించడమే లక్ష్యంగా టీఎస్సీవీ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా చూసి పథకాలు అందడంలో లోపాలు ఉంటే మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియచేసి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు. సంస్థ నారాయణపురం మండలం వావిళ్లపల్లె గ్రామానికి చెందిన స్థానికుడు కోలా మహేష్ని టీఎస్సీవీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నామని ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. కోలా మహేష్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో నాకు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నర్రి స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య నాయకులు కొర్రా సాగర్ నాయక్, కోలా శివకృష్ణ, ఈసం రామకృష్ణ, సాయి లోకేష్, మధు, కృష్ణ, సింఘం కృష్ణ, అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల పరిధిలో జైకేసారం పాల సంఘం చైర్మన్గా 3వ హ్యాట్రిక్ సాధించిన ఢిల్లీ శేఖర్ రెడ్డి గ్రామంలో ఆదివారం మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండల పరిధిలో జేకేసారం పాల సంఘం చైర్మన్గా మూడోసారి హాట్రిక్ సాధించిన ఢిల్లీ శేఖర్ రెడ్డి గ్రామంలో ఆదివారం మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా జేకేసారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఢిల్లీ శేఖర్ రెడ్డి, పాల సంఘం చైర్మన్గా మూడోసారి ఏకగ్రీవం కావడం జరిగింది. నూతన డైరెక్టర్గా జోకు లక్ష్మయ్య, కాసోజీ రఘుపతిచారిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చంద్రారెడ్డి, బొడ్డు జంగారెడ్డి, కొరుపూరు శంకరయ్య రైతులు పాల్గొనడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. కరెంటు సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం కేటాయింపుతో హర్షం. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేదో చెప్పాలన్న డాక్టర్ లక్ష్మణ్. మిర్యాలగూడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్న వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కళాకారులకు చేయూతనివ్వడం సామాజిక బాధ్యత అన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల. మహాన్యూస్ పై దౌర్జన్యం చేయడం హేయమైన చర్య. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన జర్నలిస్టులు, జేఏసీ నాయకులు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ. పర్యావరణ పరిరక్షణ సమిష్టి బాధ్యత అన్న గ్రీన్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ ముప్పారపు నరేందర్, బీజేపీ నాయకులు సలిగంటి వీరేంద్ర. సూర్యాపేటలో వైద్యం వికటించి 3 నెలల బాబు మృతి. టీఎస్సీవీ రాష్ట్ర కార్యదర్శిగా కోల మహేష్ నియామకం. పాల సంఘం చైర్మన్గా మూడోసారి హాట్రిక్ సాధించిన ఢిల్లీ శేఖర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.